Hello dear all, welcome to English Lexus. So we all know Lexus ante enti vocabulary. So and meeku inkoka point kuda gurtundi undali enti ante following Lexus is very important. ఎందుకు అంటే ఈ మధ్య మనం పీసీ పేపర్స్లో కూడా ఇందులో ఇచ్చే క్వశ్చన్స్ని ఇస్తున్నాం. సో మీరు రెగ్యులర్గా ఈ 5 days ఫాలో అయితే మీరు ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు. ఓకే, సో అండ్ ఆల్సో మేక్ అ నోట్, మనం ఈ లెక్సస్ ప్రోగ్రామ్ అనేది వీక్లీ 5 days మాత్రమే చేస్తున్నాము, రైట్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే. ఓకే, సో ఇట్స్ అ డాట్. Now let's go into the session very fast. So the first one is clutch. ఫస్ట్ వన్ ఏంటి? క్లచ్. సో ఇక్కడ ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది క్లచ్ అంటే ఏంటి అంటే టు హోల్డ్ సంథింగ్ వెరీ టైట్లీ. ఏదైనా ఒకదాన్ని మనం ఇట్లా వెంటనే గ్రాప్ చేసుకొని వెళ్ళిపోవడం అని అర్థం. సో చూడండి, దొంగలు ఏం చేస్తారు, మెడలో చైన్స్ ఏం చేస్తారు, గట్టిగా ఇట్లా పట్టుకొని ఇట్లా లాక్కొని వెళ్ళిపోతారు కదా. సో దట్ ఈస్ కాల్డ్ క్లచ్. లాక్కొని వెళ్ళిపోవడం లేదా గట్టిగా పట్టుకోవడం, వెరీ ఫర్మ్. మనం టగ్ ఆఫ్ వార్ ఆడతాం కదా. సో రోప్ ఉంటుంది, ఇటు కొంతమంది అటు కొంతమంది మనుషులు ఉంటారు, ఎవరు లాగగలిగితే ఎవరి వైపు వస్తే వాళ్ళు విన్నర్స్ కదా. సో టగ్ ఆఫ్ వార్ గేమ్లో రోప్ని ఎలా పట్టుకుంటాం, టైట్గా పట్టుకొని గట్టిగా గుంజుతాం కదా, లాగుతాం. సో దట్ ఈస్ కాల్డ్ క్లచ్. ఓకే, సో తెలుగులో చూడండి, గట్టిగా పట్టుకోవడం, గట్టిగా లాక్కోవడం. ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటిది అంటే ఇది నౌన్ గాను బిహేవ్ చేస్తుంది, ఎట్ ద సేమ్ టైం వర్బ్గా కూడా బిహేవ్ చేస్తుంది. లాగడం అంటే యాక్షన్ కదా, లాగు అంటే నౌన్ కదా. సో అట్లా అన్నమాట. సో దాని మీనింగ్ వచ్చి చూడండి, టు సంథింగ్ విచ్ ఇస్ గ్రాస్ప్ టైట్లీ. ఏదైనా ఒకటి టైట్గా గ్రాస్ప్ చేయడం, ఆర్ లేదన్నా ఒకటి టైట్గా లాగు అని చెప్పే టైట్ గ్రాస్ప్. ఓకే, ఒకటేమో యాక్షన్ని డినోట్ చేస్తుంది, ఇంకొకటేమో నౌన్ని డినోట్ చేస్తుంది. సినోనిమ్స్ చూడండి, గ్రిప్ అనొచ్చు, క్లాస్ప్ అనొచ్చు, హోల్డ్, గ్రాబ్, క్లెంచ్, ఇవన్నీ సినోనిమ్స్ అవుతాయి. యాంటోనిమ్స్ చూడండి, రిలీజ్ చేయడం, గట్టిగా పట్టుకోవడం, వదిలేయడం, గట్టిగా లాగడం, వదిలేయడం కదా. సో రిలీజ్, లెట్ గో, అబాండన్, డ్రాప్, అన్హ్యాండ్. యూసేజ్ చూడండి, the first one in the newspaper. Today exclusively we are going with the words only in the Hindu newspaper. ఓకే, హిందూ న్యూస్ పేపర్లో ఉన్న వర్డ్స్ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం ఈరోజు. ఆర్చర్ బౌన్సెస్ బ్యాక్ విత్ అ కపుల్ ఆఫ్ క్లచ్ పర్ఫార్మెన్సెస్. ఆర్చర్, ఐపీఎల్ జరుగుతుంది కదా, అందులో వన్ ఆఫ్ ద ప్లేయర్స్ కాల్డ్ ఆర్చర్. ఆర్చర్ ఏం చేశాడంట, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడంట. అంటే ఒకప్పుడు ఇతను నంబర్ 1 వికెట్ టేకింగ్ బౌలర్. ఓకే, సో ఒక స్ట్రీమ్ ఆఫ్ ఐపీఎల్లో అతనికి వికెట్స్ రాలేదు, ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు, మళ్ళా బౌన్స్ బ్యాక్, అతని ఫార్మర్ స్టేజ్కి వచ్చేసారు. అతని ముందు ఎట్లా అయితే వికెట్స్ తీసారో ఇప్పుడు కూడా అంతే బాగా వికెట్స్ తీస్తున్నారు. సో హీ హ్యాడ్ అ గ్రిప్ ఆన్ హిస్ బౌలింగ్ అని అర్థం. ఓకే, సో ద సెకండ్ వన్ ఇన్ జనరల్ చూడండి, హీ స్టూడ్ క్లచింగ్ అ మైక్రోఫోన్. మైక్రోఫోన్ అంటే మైక్. అతను ఎలా నించున్నాడంట, స్టూడ్, నించోవడం. ఎలా నించున్నాడు, మైక్ని గట్టిగా పట్టుకొని నించున్నాడు అని అర్థం. ఓకే, సో ద సెకండ్ వన్ డివిసివ్ ఆర్ డివైజివ్. ఓకే, సో డివైజివ్ ఆర్ డివిసివ్ అంటే చూడండి, అంగీకరించకపోవడం. ఓకే, సో కన్సిడర్ దిస్ వర్డ్ ఆల్సో ఇన్ తెలుగు. సో ఇక్కడ ఒకసారి పిక్చర్ చూడండి, టుగెదర్ అగెయిన్స్ట్ అంటే విచ్ ఇస్ కాల్డ్ డిసగ్రీయింగ్, అంటే వీళ్ళు ఒప్పుకోవట్లేదు కదా. ట్రంప్, ద అమెరికన్ ప్రెసిడెంట్ చేసే టారిఫ్స్ అంటే ట్యాక్సెస్, వాటన్నిటికీ జనాలకి ఏమొచ్చేసింది, జనాలలో అంగీకరించకపోవడం వచ్చేసింది. దే ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, అగెయిన్స్ట్ ట్రంప్ ఏం చేస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు. వీ డోంట్ వాంట్ హిమ్, వీ డోంట్ వాంట్ హిస్ స్టూపిడ్ రూల్ అని చెప్పి. ఓకే, సో డిసగ్రీయింగ్ ఇస్ కాల్డ్ డివైసివ్. సో దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి యాడ్జెక్టివ్. ఓకే, సో క్వాలిటీని చెప్తుంది కదా, ఎలా ఉన్నారు జనాలు అంటే డిసగ్రీయింగ్గా ఉన్నారు, డిసగ్రిమెంట్లో ఉన్నారు. సో ఇట్స్ అన్ అడ్జెక్టివ్. సో మీనింగ్ చూడండి, టెండింగ్ టు కాజ్ డిసగ్రీమెంట్ ఆర్ హోస్టిలిటీ. హోస్టిలిటీ అంటే ఏంటి మనకు తెలిసి, అన్ఫ్రెండ్లీ. ఇప్పుడు రూలింగ్ బాగుంటే అందరూ ప్రెసిడెంట్కి సపోర్ట్ చేస్తారు, రూల్ చాలా చిందరబందరగా ఉంటే ప్రజలు ఏం చేస్తారు, ఆబ్వియస్లీ ఆ రూల్ని అపోజ్ చేస్తారు. సో అన్ఫ్రెండ్లీగా ఉన్నారు. ఓకే, సినోనిమ్స్ చూడండి, ఎస్ట్రేంజ్, డిస్కార్డెంట్, ఇన్హార్మోనియస్, ఎనిమోసిటీ, ఇట్లాంటివి వస్తాయి. యాంటోనిమ్స్, యూనిఫైయింగ్. ఇక్కడ అన్ అనేది ప్రిఫిక్స్ కాదు, ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద వర్డ్ కాల్డ్ యూనిటీ. ఈ వర్డ్ని యూనిటీ అనే వర్డ్ నుంచి తీశారు. యూనిటీ అంటే కలిసికట్టుగా,
కలిసికట్టుగా మనం ఎప్పుడు ఉంటాం? అందరి ఇష్టాలు ఒకటే అయితే కలిసికట్టుగా ఉంటాం. ఎవరి ఇష్టాలు అయినా డైవర్స్ అయితే, డిఫరెన్స్ అయితే వాళ్ళు ఏమవుతారు? విడిపోతారు కదా. సో యూనిఫైయింగ్ అంటే కలిసి ఉండడం. ఇట్స్ నాట్ అ ప్రిఫిక్స్, ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఇట్ ఆన్. ఓకే, కాంకర్డ్ అనొచ్చు, అకార్డ్, హార్మోనీ, ఫ్రెండ్షిప్ అని అనొచ్చు. Now go with the usage. The first one in the newspaper, tens of thousands. Observe చేయండి, tens of thousands అంటే అది 10,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు, 30,000 అవ్వచ్చు. ఓకే, సో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వచ్చారంట. వాళ్ళు నంబర్ ఎంత అంటే టెన్స్లో ఉన్నారు. టెన్స్ అంటే ఏంటి? 10, 20, 30 అంటే 30,000 అవ్వచ్చు, 40,000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు, ఇట్లా అన్నమాట. ఓకే, సో టెన్స్ ఆఫ్ థౌజండ్స్ టేక్ అవుట్ ప్రొటెస్ట్స్, ధర్నాలు ఇన్ యుఎస్ సిటీస్ అగెయిన్స్ట్ ట్రంప్స్ డివైజివ్ పాలసీస్. ట్రంప్స్ పాలసీస్కి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అగెయిన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఓకే, సో ద సెకండ్ వన్ ఇన్ జనరల్, సో ఇట్ హ్యాస్ బీన్ అ డివైసివ్ ఆర్ డివిసివ్ అండ్ బిట్టర్ ఎలక్షన్ క్యాంపెయిన్. ఇక్కడ ఏదైతే ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతుందో, క్యాంపెయిన్ ప్రచారం, ఓకే, ఏదైతే ఎలక్షన్ ప్రచారం జరుగుతుందో అది ఎట్లా ఉందంట? డివిసివ్గా ఉందంట, బిట్టర్గా ఉంది అంటే బాగాలేదు ఎలక్షన్ క్యాంపెయిన్ చెప్తున్నారు. ఓకే, సో ద నెక్స్ట్ వన్, స్టేక్ హోల్డర్ ఆర్ స్టేక్ హోల్డర్స్. ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి దిస్ పర్టికులర్ వర్డ్ ఇస్ ఇన్ ఇట్స్ ప్లూరల్, ప్లూరల్లో ఉంది. దాని సింగులర్ ఏంటి మేడం అంటే ఎస్ తీసేస్తే సింగులర్. స్టేక్ హోల్డర్ అంటే చూడండి, వాటాదారులు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఒక కంపెనీ అని మనం అనుకుంటే ఈ కంపెనీకి ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారంట? 1, 2, 3, 4 అంటే ఈ కంపెనీలో 4 పార్ట్నర్స్ ఉన్నారు. ఈ 4 పార్ట్నర్స్ కలిపి ఒక స్టేక్, ఒక కంపెనీ, ఒక బిజినెస్ అన్నది పెట్టుకున్నారు. సో ఇప్పుడు వీళ్ళంతా ఎవరు అవుతారు? ఈ 4 మెంబర్స్ కూడా స్టేక్ హోల్డర్స్ అవుతారు, పార్ట్నర్స్ అవుతారు. సో దిస్ వర్డ్ ఇస్ అ నౌన్. దెన్ మీనింగ్ చూడండి, ఏ పర్సన్ విత్ అన్ ఇంట్రెస్ట్ ఆర్ కన్సర్న్ ఇన్ సంథింగ్. ఈ సంథింగ్ ఏంటి? ఎస్పెషల్లీ బిజినెస్లో పార్ట్నర్స్ అన్నమాట. డైరెక్ట్ పార్ట్నర్స్ ఉండొచ్చు, ఇండైరెక్ట్ పార్ట్నర్స్ కూడా ఉండొచ్చు. ఓకే, సినోనిమ్స్ చూడండి, ఇన్వెస్టర్స్, స్టేక్ హోల్డర్స్, పార్ట్నర్స్, కాంట్రిబ్యూటర్స్ అవ్వచ్చు. యాంటోనిమ్స్ చెక్ చేయండి, డిస్ఇంట్రెస్టెడ్. సో నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను పార్ట్నర్ అయ్యాను, మరి నాకు ఇంట్రెస్ట్ లేకపోతే డిస్ఇంట్రెస్టెడ్ కదా. ఓకే, అవుట్ సైడర్స్ అనొచ్చు, నాన్ స్టేక్ హోల్డర్స్ అవ్వచ్చు. యూసేజ్ చూడండి, ద ఫస్ట్ వన్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్, ఫాలోయింగ్ పబ్లిక్ అవుట్ క్రై ద జమ్మూ అండ్ కాశ్మీర్ ప్యానెల్. ప్యానెల్ అంటే ఏంటి? ఏ బోర్డ్ ఆఫ్ ఆఫీసర్స్. సో ప్యానెల్ అంటే ఏ బోర్డ్ ఆఫ్ ఆఫీసర్స్ అంటే ఆఫీసర్ ఒక్కళ్ళే కాదు, కొంతమంది కలిపి, లైక్ జస్ట్ లైక్ అ కమిటీ. ప్యానెల్ అంటే కమిటీ అని చెప్పచ్చు సింపుల్గా. సో మీట్స్ విత్ స్టేక్ హోల్డర్స్ ఆన్ ద కోటా ఇష్యూ. సో జమ్మూ కాశ్మీర్లో ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో, పబ్లిక్ స్టేక్ హోల్డర్స్, వాళ్ళంతా ఏం చేయాలంట? మీట్ అవ్వాలి. ఎందుకు? ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఇట్ ఈస్ రిగార్డింగ్ అ డిస్కషన్ ఆన్ సమ్ కోటా ఇష్యూ. ఓకే, సో దిస్ స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లో ఉన్న సిచ్యువేషన్ అది. నౌ ద జనరల్ సినారియో చూడండి, ఆల్ ద స్టేక్ హోల్డర్స్, అందరూ స్టేక్ హోల్డర్స్, వాళ్ళు గవర్నమెంట్ స్టేక్ హోల్డర్స్ అయినా, ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ అయినా, కన్జ్యూమర్ స్టేక్ హోల్డర్స్ అయినా, వీళ్ళందరూ ఏమవ్వాలంట ఆర్ ఏం జరిగిందంట? వర్ కన్సల్టెడ్, అందరినీ కన్సల్ట్ చేశారు అని జనరల్ యూసేజ్లో తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, డిఫ్లెక్ట్. డిఫ్లెక్ట్ అంటే ఒకసారి ఇమేజ్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. యాక్చువల్లీ మన పాత్ ఇలా స్ట్రేట్గా పోవాలి, కానీ ఇలా స్ట్రేట్గా వెళ్ళకుండా మనం మధ్యలో ఏమవుతున్నాము? సో వీఆర్ డీవియేటింగ్. ఓకే, సో స్ట్రేట్గా వెళ్ళాల్సిన మనం స్ట్రేట్గా వెళ్ళకుండా ఒక టర్న్ తీసేసుకుంటే పక్కదారి పట్టడం చెప్తారు తెలుగులో, అంతే కదా. సో మన రూట్ ఇది, కానీ మనం ఏం చేస్తాము కొన్నిసార్లు, సో వీ గెట్ టెంప్టెడ్ విత్ ద బ్యాడ్ థింగ్స్ అండ్ వీ డీవియేట్ అవర్ సెల్స్. మనం రాంగ్ వేస్లో డీవియేట్ అయిపోతాం. కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ డిఫ్లెక్ట్. ప్రక్క దారి పట్టించు, దారి మళ్లించడం. దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? వర్బ్. దాని మీనింగ్ చూడండి, కాజ్ సంథింగ్ టు చేంజ్ ఇట్స్ డిరెక్షన్. ఏదైనా దాని డిరెక్షన్ చేంజ్ అవ్వడం కదా. టర్న్ అసైడ్, పక్కకి తిరిగిపోవడం. ఫ్రమ్ అ స్ట్రైట్ కోర్స్, ఒక స్ట్రైట్ లైన్లో వెళ్ళేది పక్కకి తిరిగిపోతుంది. టర్న్ అసైడ్.
or cause to deviate from an intended purpose. నువ్వు ఒక పర్పస్ కోసం అని వెళ్ళి ఇంకొక పని చేసుకొని వస్తే, ఒక పని కోసం అని నేను ఇప్పుడు కూరగాయలు కొనమని మార్కెట్కి పంపిస్తే నువ్వు కూరగాయలు తప్ప మిగిలినవన్నీ తెచ్చావనుకో, దట్ మీన్స్ యూ గాట్ డీవియేటెడ్ ఫ్రమ్ యువర్ వర్క్ కదా. సో దట్ ఈస్ కాల్డ్ డీవియేటింగ్. సినోనిమ్స్ చూడండి, డైవర్ట్ అవ్వడం, డీవియేట్ అవ్వడం, ఎవర్ట్, డిస్ట్రాక్ట్, సైడ్ ట్రాక్, డిస్పర్స్. దీని యాంటోనిమ్స్ చెక్ చేయండి. స్ట్రైటన్, మెయింటైన్, డైరెక్ట్. కొంతమంది ఇంక ఇలా వెళ్తూనే ఉంటారు ఒకే డైరెక్షన్లో, సో దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్. ఓకే, యూసేజ్ చూడండి, ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్. సో మనం పేపర్ ఎక్కడ చూసినా మనకు కనిపించేది ట్రంప్ టారిఫ్ ఒకటి. సో యూసేజ్ చూడండి, ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్. మనం ఒక 1 వీక్ నుంచి న్యూస్ పేపర్ చూస్తూ ఉంటే మనకి 2 ఆస్పెక్ట్స్ చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తూ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ట్రంప్స్, ద అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్స్ టారిఫ్స్, ట్యాక్సెస్ దీని మీద. అండ్ వెరీ సెకండ్ ఇంపార్టెంట్ అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వక్ఫ్ బిల్, సో ద రైట్ ఆఫ్ ముస్లిమ్స్. ఓకే, సో ఈ రెండింటి మీద చాలా ఇంపార్టెంట్ న్యూస్ రోజు వస్తూనే ఉంది. సో వక్ఫ్ అమెండ్మెంట్స్ బ్రాట్ టు డిఫ్లెక్ట్ అటెన్షన్ సేస్ ఒపోజిషన్. ఒపోజిషన్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ ప్రైమ్ మినిస్టర్ మోడీ డీవియేట్ చేయడానికే ఈ వక్ఫ్ బిల్లులో అమెండ్మెంట్స్ చేశారు, మనల్ని దారి మళ్లించడం కోసం చేశారు, తప్పుగా మనల్ని డైవర్ట్ చేయడానికి ఇట్లా చేసేసారు అని చెప్తున్నారు. ఓకే, సో ద సెకండ్ వన్ ఇన్ జనరల్, ద గోల్ కీపర్ మేనేజ్ టు డిఫ్లెక్ట్ ద బాల్. ఇక్కడ ఒక గోల్ కీపర్ ఉన్నారు, మీకు తెలుసు కదా, ఫుట్బాల్ ఆడినా, లేదంటే బాస్కెట్బాల్ ఆడినా, లేదంటే యూ కెన్ ఆల్సో గో విత్ హాకీ. సో ఏం చేయాలి, అపోనెంట్ వాళ్ళు మన నెట్లో బాల్ వేయకుండా మనం అక్కడ ఒక గోల్ కీపర్ ఉంటారు, ఆ గోల్ కీపర్ ఏం చేయాలి, సో హీ హ్యావ్ టు స్టాప్ ద బాల్ ఎంటరింగ్ ఇన్ టు ద గోల్ కదా. బాల్ గోల్లోకి ఎంటర్ అవ్వకుండా అతను ఏం చేయాలి, అడ్డుకొని దాని డైరెక్షన్ మార్చేయాలి. ఓకే, సో దట్ ఈస్ విత్ ద జనరల్ స్టేట్మెంట్. నెక్స్ట్ వన్, స్క్రాంబ్లింగ్. ఓకే, ఇక్కడ ఐఎన్జీ ఫామ్ చూసి ఇది వర్బ్ అనుకున్నారు. నో, ఇట్స్ అ జెరెండ్. So what is a gerund? Gerund is nothing but an ing form which is acting as a noun kada. ఏదైతే ing form noun కింద యాక్ట్ చేస్తుందో that is called gerund. So scrambling, gerund అంటే ఏంటి చూడండి, గందరగోళంగా చేయడం, not in proper order అని అర్థం. ఓకే, it is not in proper order. You go with this meaning. ఒకసారి అది మీరు చదువుకోండి, you will understand. So parts of speech వచ్చి gerund, మీనింగ్ చూడండి, ఏ స్టేట్ ఆర్ కన్ఫ్యూషన్ అంటే అంత గందరగోళంగా ఉండడం, ఒక ప్రాపర్ ఆర్డర్లో లేకపోవడం. మనం ఒక ఆర్డర్లో ఉంటాయి కదా, ఫస్ట్ ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది అని చెప్పి మనం వెళ్ళడానికి ఉంటుంది. అలా కాకుండా దారి అంతా కన్ఫ్యూజ్డ్గా పెట్టేస్తే, లేదంటే స్టెప్స్ అన్ని కన్ఫ్యూజ్డ్గా ఉంటే మనం ఎటనిపోతాం, మనం కూడా కన్ఫ్యూజ్ అయిపోతాం కదా, గందరగోళంగా అయిపోతాం. సో ఇక్కడ ఇమేజ్ చూడండి, ఈ టేబుల్ పైన ఎంత డర్టీగా ఉంది, ఏదైనా ఆర్డర్లో ఉందా, లేదు. కొంతమంది ఇట్లా చాలా స్క్రాంబుల్డ్గా పెట్టుకుంటారు, ఆర్డర్లెస్గా, ఓకేనా, పెట్టుకుంటారు. సో దట్ ఈస్ కాల్డ్ స్క్రాంబ్లింగ్. ఓకే, సో దీనికి ఇంకొక మీనింగ్ కూడా ఉంది, మూవింగ్ హరీడ్లీ ఆర్ క్లమ్జీలీ. కొంతమంది పని చేయంటే ఇట్లా 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 తిరుగుతానే కనిపిస్తారు, వాళ్ళు ఏం పని చేశారా అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నథింగ్, జీరో. కానీ హడావిడి ఎక్కువ చేసేస్తూ ఉంటారు కదా, సో దట్ ఈస్ ఆల్సో కాల్డ్ స్క్రాంబ్లింగ్. సో సినోనిమ్స్ చూడండి, డిజార్గనైజ్డ్ అనొచ్చు, డిస్రప్టింగ్, జంబ్లింగ్, డీరేంజింగ్, అంతా డిజార్గనైజ్డ్గా ఉంది కదా. సో యాంటోనిమ్స్ చెక్ చేయండి, ఆర్గనైజ్డ్గా ఉండడం, ప్రాపర్గా ఉండడం, ఓకే, అన్స్క్రాంబుల్డ్గా ఉండడం, అరేంజ్డ్గా ఉండడం. యూసేజ్ చూడండి, ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్, టీథింగ్ ప్రాబ్లమ్ ఇన్ న్యూ పంబా బ్రిడ్జెస్ లిఫ్ట్ స్పాన్ లీవ్స్ ఆఫీషియల్ స్క్రాంబ్లింగ్. పంబా బ్రిడ్జ్, పంబా నది మీద బ్రిడ్జ్ అనేది ఒకటి చేయాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆ బ్రిడ్జ్ చేయడం, కట్టడంలో ఆఫీషియల్స్ అందరూ ఎట్లా ఉన్నారంట, కన్ఫ్యూజ్డ్గా ఉన్నారంట, డిజార్డర్డ్గా ఉన్నారంట. మేబీ వాళ్ళు ఎక్కడైనా ఆర్డర్ మిస్ అయి ఉండాలి, అది కట్టేటప్పుడు లేదంటే దాన్ని లిఫ్ట్ చేసేటప్పుడు. ఓకే, the second one in general, see, the team was scrambling to meet the tight project deadline. ఇక్కడ ఒక టీం ఉంది, ఈ టీం ఒక ప్రాజెక్ట్ చేయాలి, అయితే ఆ ప్రాజెక్ట్ డెడ్ లైన్ దగ్గరకు వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళంతా ఏం చేయాలి, డిజార్గనైజ్డ్గా, నువ్వు చేసావా, నేను చేశాను, నేను చేశాను, నువ్వు చేశాను, కంగారు అయిపోతారు కదా. సో టీం అంతా డెడ్ లైన్ దగ్గరకు వస్తుందంటే, సో దట్ ఈస్ కాల్డ్ స్క్రాంబ్లింగ్. సో ద సిక్స్త్ వర్డ్ ఇస్ కొలీజియం. ఓకే, కొలీజియం అంటే చూడండి ఆ గ్రూప్ అన్నమాట. అయితే ఇక్కడ జనరల్గా కొలీజియం అనే వర్డ్ని మనం దేనికి వాడతాము అంటే గ్రూప్ ఆఫ్ జడ్జెస్కి వాడతాము.
గుర్తుపెట్టుకోండి, లాయర్స్ కాదు, జడ్జెస్. ఓకే, సో దీని తెలుగు మీనింగ్ చూడండి, అధికారుల బృందం ఆర్ సమితి. ఓకే, సో దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి నౌన్. సో దాని మీనింగ్ చూడండి, ద బోర్డ్ ఆఫ్ జడ్జెస్ అన్నాడు, అ గ్రూప్ ఆఫ్ జడ్జెస్, అ కమిటీ ఆఫ్ జడ్జ్. ఓకేనా, లేదంటే బోర్డ్ ఆఫ్ జడ్జెస్ వీళ్ళు ఏం చేస్తారు, రికమెండ్ చేస్తారు, అపాయింట్ చేస్తారు, లేదంటే ట్రాన్స్ఫర్ చేస్తారు, లేదా రిమూవ్ చేసేస్తారు. ఓకే, సో a board of judges who recommend for the appointment, transfer or removal of judges. ఎవరిని అపాయింట్ చేస్తారు, ఎవరిని ట్రాన్స్ఫర్ చేస్తారు, ఎవరిని రిమూవ్ చేస్తారు అంటే జడ్జెస్ని అపాయింట్ చేస్తారు, జడ్జెస్ని ట్రాన్స్ఫర్ చేస్తారు, జడ్జెస్ని రిమూవ్ చేస్తారు. ఎక్కడ జడ్జెస్ని, ఇన్ సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్స్. సో హై కోర్ట్స్ అండ్ సుప్రీం కోర్ట్స్లో ఉండే జడ్జెస్ని అపాయింట్ చేయాలన్నా, ట్రాన్స్ఫర్ చేయాలన్నా, రిమూవ్ చేయాలన్నా ఎవరు చేస్తారు అంటే కొలీజియం చేస్తారు, విచ్ ఆర్ అ గ్రూప్ ఆఫ్ ఆర్ హూ ఆర్ అ గ్రూప్ ఆఫ్ జడ్జెస్. ఓకే, దీనికి సినోనిమ్స్ చూడండి, బోర్డ్ ఆఫ్ ఆఫీషియల్స్ అనొచ్చు, కమిటీ అనొచ్చు, అసోసియేషన్, కౌన్సిల్ అనొచ్చు. యాంటోనిమ్స్ వచ్చి హైరార్కీ, డిక్టేటర్షిప్, ఆటోక్రసీ అనొచ్చు. ఓకే, యూసేజ్ చూడండి, ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్, సుప్రీం కోర్ట్ కొలీజియం. ఓకే, ఎస్సీ కొలీజియం రికమెండ్స్ అరుణ్ పల్లి యాజ్ సీజే ఆఫ్ జేఎన్కేహెచ్సి. సో సుప్రీం కోర్ట్ యొక్క బోర్డ్ ఆఫ్ జడ్జెస్ ఎవరిని రికమెండ్ చేశారు అంటే అరుణ్ పల్లి అనే ఆయన రికమెండ్ చేశారు యాజ్ చీఫ్ జస్టిస్. సీజే అంటే చీఫ్ జస్టిస్, దేనికి అంటే ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్ట్. సో జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్ట్కి ఎవరిని రికమెండ్ చేశారు, జడ్జ్ కింద కొలీజియం అంటే అరుణ్ పల్లి అనే ఆయన్ని రికమెండ్ చేశారు. ద సెకండ్ వన్ ఇన్ జనరల్, ఈచ్ పేపర్ పబ్లిష్డ్ బై ద జర్నల్. ఇక్కడ ఒక జర్నల్ ఉన్నారు, ఈ జర్నల్లో పబ్లిష్ చేయబడిన ఈచ్ పేపర్, ప్రతి పేపర్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ బై అ కొలీజియం ఆఫ్ సైంటిస్ట్. సో ఆ జర్నల్లో రిలీజ్ అయిన ప్రతి ఆర్టికల్ కూడా ఎవరు అప్రూవ్ చేశారంట అంటే ఏ బోర్డ్ ఆఫ్ సైంటిస్ట్, అ గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్ ఆర్ అ కమిటీ ఆఫ్ సైంటిస్ట్. వాళ్ళు చూసి అప్రూవ్ చేస్తేనే అది ఆ న్యూస్ లేదంటే ఆ జర్నల్లో న్యూస్ ఆర్టికల్గా పబ్లిష్ అయ్యింది, అవుతుంది అని అర్థం. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ఇస్ ద పారాడిమ్. ఏమని ప్రొనౌన్స్ చేయాలి, పారాడిమ్. ఓకే, పారాడిమ్. పారాడిమ్ అంటే చూడండి, ఒక గ్రేట్ మూవ్, ఏ సిగ్నిఫికెంట్ స్టెప్ అని చెప్పచ్చు. మంచి స్టెప్ తీసుకుంది గవర్నమెంట్, మంచి ఇనిషియేటివ్ తీసుకుంది అని చెప్తాం కదా, అలా ఏదైతే రిమార్కబుల్, గుర్తుండిపోయేలాగా చాలా గొప్ప స్టెప్ తీసుకున్నారు, గొప్ప మూవ్ తీసుకున్నారని. సో దిస్ పారాడిమ్ ఇస్ అ నౌన్. దాని మీనింగ్ చూడండి, ఏ ఫండమెంటల్ చేంజ్ ఇన్ అప్రోచ్. ఎప్పుడు ఒకేలా జరుగుతున్న దాన్ని ఏదైనా కొంచెం రిమార్కబుల్గా మార్చి చేసి చూపిస్తే దట్ ఈస్ కాల్డ్ పారాడిమ్. సో ఇప్పుడు నువ్వు వెళ్ళాలి అంటే ఇలానే వెళ్తావు, ప్రతిసారి నువ్వు 1 టైం వెళ్ళు, 100 టైమ్స్ వెళ్ళు, 200 టైమ్స్ వెళ్ళు, ఒకటే ప్రొసీజర్. అలా కాకుండా నీకు ఈజీ చేసేయడానికి దాన్ని ఇంకొంచెం ఎట్లన్నా మార్చి నీకు అప్రోచ్ ఇచ్చారనుకో, హౌ డూ యూ ఫీల్, అబ్బా ఎంత బాగా చేశారు కదా, ప్రతిసారి గంటలు నించోవాల్సి వస్తుంది, ఇలా అయితే నించోవాల్సిన అవసరం లేదు. సో ఇట్స్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్. ఓకే, సో దీన్నే సిగ్నిఫికెంట్ చేంజ్ అనొచ్చు, దీన్నే ఏ న్యూ అప్రోచ్. న్యూ అప్రోచ్ అంటే ఆ న్యూ స్టెప్ అని అర్థం, ఆ న్యూ మెజర్ అని అర్థం. ఓకే, ఏ మూవ్ టువర్డ్స్ మోర్ హోలిస్టిక్ అప్రోచ్. హోలిస్టిక్ మీన్స్ కంప్లీట్, ఫుల్ అని అర్థం. ఓకే, సో దీని సినోనిమ్స్ చెక్ చేయండి. రివల్యూషన్, మరి ఏదైనా ఒకటి కొత్తది మార్పు అందరిలో వస్తే దాన్ని ఏం చెప్తాం, రివల్యూషన్. ట్రాన్స్ఫర్మేషన్, న్యూ ఎరా, బ్రేక్ త్రూ, కొత్త ఎరా స్టార్ట్ అయింది. అందుకే కదా మనకి ఉంది, ఏముంది, హిస్టారిక్ ఎరా, ప్రీ హిస్టారిక్ ఎరా. సో తర్వాత ఏం చెప్పాము, మిడివల్ ఎరా, మిడిల్ ఎరా అన్నాం. ఆ తర్వాత ఏమొచ్చింది, మోడర్న్ ఎరా. ఇప్పుడు మనం ఉన్నది మోడర్న్ ఎరా కదా. సో అందుకే సెంచురీస్, ఎరాస్, పీరియడ్స్ ఆఫ్ టైమ్స్ని కూడా మనకి డివైడ్ చేసి ఉంచారు. ఓకే, యాంటోనిమ్స్ చెక్ చేయండి. స్టాగ్నేషన్ అంటే అక్కడే ఉండిపోవడం, నువ్వు 100 సార్లు చేయి, 1000 సార్లు చేయి, అలాగే జరుగుద్ది. ఓకే, స్టేటస్ క్వో, ఇదొక ఇడియం, గుర్తుపట్టారా. నెక్స్ట్ మెయింటెనెన్స్. ఓకే, యూసేజ్ చూడండి, ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్, ఏ పారాడిమ్ షిఫ్ట్ ఇన్ మెంటల్ హెల్త్ పాలసీ. మెంటల్ హెల్త్ పాలసీలో సిగ్నిఫికెంట్ చేంజెస్ అనేవి చేశారు, సిగ్నిఫికెంట్గా వాటిని అప్రోచ్ అయ్యేలాగా చేశారు అని చెప్తున్నారు. ఎందులో ఎస్పెషల్లీ ఇన్ ద మెడికల్ హెల్త్ పాలసీ. The second one in general చూడండి, the government of India would like to make a paradigm shift in the health department.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమనుకుందంట, హెల్త్ డిపార్ట్మెంట్లో కొన్ని రిమార్కబుల్ చేంజెస్ చేయాలి అని అనుకుందంట. సో దిస్ ఇస్ ఆల్ విత్ ద నార్మల్ కంటెక్స్ట్, యూజువల్ కంటెక్స్ట్. ద నెక్స్ట్ వన్, మ్యానిఫోల్డ్. మ్యానిఫోల్డ్ చేయడం అంటే ఫస్ట్ గో విత్ ద పిక్చర్. ఒకసారి పిక్చర్ చూడండి. ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి, ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ అని కనిపిస్తుంది. ఇక్కడ మ్యానిఫోల్డ్ అంటే ఎనర్జీ కాదు, కానీ యూ స్ట్రెస్ ఆన్ ద వర్డ్ కాల్డ్ ఫార్మ్స్. డిఫరెంట్ ఫార్మ్స్, డిఫరెంట్ రకాలు. ఓకే, సో ఫార్మ్స్, స్ట్రెస్ ఆన్ ద వర్డ్ కాల్డ్ ఫార్మ్స్. ఇప్పుడు ఎనర్జీ అనే దాన్ని తీసుకుంటే ఎనర్జీకి ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయమ్మా, లైట్ ఎనర్జీ అంటాము, ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటాము, పొటెన్షియల్ ఎనర్జీ అంటాము, న్యూక్లియర్ ఎనర్జీ అంటాము, కైనెటిక్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ. అంటే ఎనర్జీలో ఇవన్నీ ఏంటి, రకాలు, ఫార్మ్స్ కదా. సో అలా అన్నిట్లో రకాలు ఉంటాయి. చైర్స్లో డిఫరెంట్ రకాలు, డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. ఫోల్డబుల్ చైర్స్ అని, హ్యాండ్లెస్ చైర్స్ అని, హ్యాండిల్డ్ చైర్స్ అని, లేదంటే లయింగ్ చైర్స్ అని, ఇట్లా కదా. సో రకాలు, స్ట్రెస్ ఆన్ దిస్ వర్డ్ కాల్డ్ ఫార్మ్స్. ఓకే, సో మ్యానిఫోల్డ్ అనేది చూడండి, వివిధ, ఓకే, అనేకమైన. సో ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. ఓకే, దాని మీనింగ్ చూడండి, ఇన్ మెనీ ఫార్మ్స్, అదే చెప్పా, చాలా రకాలు, వేరియస్ ఫార్మ్స్, చాలా రకాలు. ఓకే, సో సినోనిమ్స్ చూడండి, న్యూమరస్, మల్టిపుల్, మల్టిట్యూడినస్, డైవర్స్, సెవరల్, లెజియన్ చెప్పచ్చు. యాంటోనిమ్స్ చెక్ చేయండి, లిమిటెడ్, చాలా రకాలు, లిమిటెడ్ రకాలే. మీకు ఈ పర్టికులర్ శారీ మీకు కావాలా అండి, ఇందులో 1, 2, 3 ఉన్నాయండి, 3 శాంపిల్సే ఉన్నాయి చెప్తారు. జనరల్గా గర్ల్స్ రిలేట్ అవుతారు. ఇప్పుడు బాయ్సే బాగా సెలెక్ట్ చేస్తున్నారు గర్ల్స్కి, కాబట్టి వాళ్ళకి కూడా తెలుసు. సో లిమిటెడ్, ఫ్యూ, స్కాంట్, స్టాండర్డ్, యూనిఫామ్ చెప్పచ్చు. యూసేజ్ చూడండి, ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ద హిందూ, despite a manifold increase in funding for TN, Tamil Nadu, some keep crying, says PM. సో PM ఇచ్చారు ఈ స్టేట్మెంట్. ఏమని అంటే, తమిళనాడుకి ఒకటే ఫామ్లో మేము ఫండ్స్ ఇవ్వట్లేదు, రకరకాలుగా ఫండ్స్ని మేము ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాము. ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా, అగ్రికల్చర్ పరంగా, ఫారెస్ట్ పరంగా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేము తమిళనాడుకి చాలా రకాలుగా వేరియస్ ఫార్మ్స్లో ఫండ్స్ ఇస్తున్నప్పటికీ ఇంకా మేము ఇవ్వట్లేదు అని ఏడుస్తున్నారు అని PM చెప్పారు. అంటే ఇక్కడ బీజేపీ పార్టీని నిందించారంట తమిళనాడు వాళ్ళు. ఆ కాంటెక్స్ట్లో వస్తుంది. నా నెక్స్ట్, ద సెకండ్ వన్ ఇన్ జనరల్, షీ హ్యాస్ డన్ మ్యానిఫోల్డ్ గుడ్ వర్క్స్. ఆవిడ గుడ్ వర్క్స్, మంచి పనులు చేశారైతే ఎన్ని చేశారంటే 1 కాదు 2 కాదు, చాలా రకాల గుడ్ వర్క్స్ చేశారు. ఓకే, సో ద నెక్స్ట్ వన్, ensconced. ensconced అంటే చూడండి, సురక్షితమైన ప్రదేశంలో స్థిరపడటం. ఓకే, సో నౌ దిస్ ఈజ్ అ వర్బ్. ఈడీ ఉంది కదా, మనం గెస్ చేసేయచ్చు ఈజీగా. ఈడీ ఉంటే ఏంటది, వర్బ్ కదా. ఓకే, మీనింగ్ చూడండి, ఎస్టాబ్లిష్ ఆర్ సెటిల్ ఇన్ అ కంఫర్టబుల్ ఆర్ సేఫ్ ప్లేస్. సేఫ్ ప్లేస్లో మనం కనుక ఉంటే, సెటిల్ అయిపోతే, దట్ ఈస్ కాల్డ్ ఎన్స్కాన్స్డ్. ఏదైనా ఒక సేఫ్ ప్లేస్లో. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, దిస్ ఇస్ క్యూట్ లిటిల్ స్క్విరల్ కదా, స్క్విరల్. స్క్విరల్ ఎక్కడ ఉంటే చాలా సేఫ్గా ఫీల్ అవుతుంది అంటే దాని బర్రోలో. దిస్ ఇస్ బర్రో కదా, బర్రో అంటే హోల్. స్క్విరల్ ఉండేదాన్ని బర్రో చెప్తాము. స్క్విరల్ ఎక్కడ సేఫ్గా ఉంటుంది, దాని బర్రోలో. దాని ఇంట్లో అది ఉంటే దానికి సేఫ్. అలా కాదని బయటకు వస్తే దానికి భయం, ఎక్కడ గ్రద్ద వచ్చి తీసుకెళ్ళిపోతుంది, ఎక్కడ వేరే యానిమల్ వచ్చి నన్ను అటాక్ చేస్తుంది అని చెప్పి కదా. సో సంథింగ్ విచ్ ఈజ్ ఇన్ అ సేఫ్ ప్లేస్, ఏదైనా ఒకటి సేఫ్ ప్లేస్లో ఉంటే దాన్ని ఎన్స్కాన్స్డ్ అని చెప్పాలి. ఓకేనా, సేఫ్ ప్లేస్, కంఫర్టబుల్ ప్లేస్లో సెటిల్ అయిపోతే. సో దీని సినోనిమ్స్ చూడండి, ఇన్స్టాల్, పొజిషన్, నెసల్, సీట్, లాడ్జ్. ఓకే, యాంటోనిమ్స్ చూడండి, అన్సెటిల్, సెటిల్ అవ్వలేదు. dislodge, displace, lay bare, disarrange. Usage చూడండి, the first one in the newspaper. A decade later, decade means 10 years. 10 years తర్వాత IIT తిరుపతి firmly ensconced in the saddle. Now 2015 నుంచి ఈ IIT తిరుపతి ఏదైతే ఉందో అదొక రెంటెడ్ బిల్డింగ్లోనే ఉండేది.
అయితే రీసెంట్గానే అది 548 acres ఆఫ్ ల్యాండ్లో సొంత పర్మనెంట్ బిల్డింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకొని ఇప్పుడు ఐఐటి తిరుపతి అంతా ఆ బిల్డింగ్లోకి షిఫ్ట్ అయిపోయారు. అంటే ఇదివరకు పర్మనెంట్గా ఉంది, ఇప్పుడేమో ఎక్కడ వచ్చేసింది, ఒక సేఫ్ పొజిషన్లో, ఒక సేఫ్ ప్లేస్లో వచ్చేసారు అని అర్థం. ఓకేనా? సో దిస్ ఇస్ ఇన్ ద న్యూస్ పేపర్. చూడండి, సాడిల్ అంటే ఏ పర్మనెంట్ ప్లేస్, ఒక పర్మనెంట్ ప్లేస్లో ఉన్నారు అని అర్థం. ఓకే, సో నెక్స్ట్, ఇన్ జనరల్ షీ కలెక్టెడ్ మీ ఫ్రమ్ ది ఎయిర్పోర్ట్. షీ అనే ఆమె నన్ను ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకున్నారు, ఎయిర్పోర్ట్ నుంచి కలెక్ట్ చేసుకొని, అండ్ ఐ వాజ్ సూన్ ఎన్స్కాన్స్డ్ ఇన్ అ కంఫర్టబుల్ బంగ్లో. ఎయిర్పోర్ట్ నుంచి నన్ను కలెక్ట్ చేసుకొని ఎక్కడికి తీసుకెళ్లారు, మంచి బంగ్లోలోకి తీసుకెళ్ళిపోయారు. అక్కడ నేను హ్యాపీగా సెటిల్ అయిపోయాను. నేను జర్నీ చేసిన నా టైర్డ్నెస్ అంతా బంగ్లోలోకి వెళ్ళి హ్యాపీగా బిందాస్గా నేను సెటిల్ అయిపోయాను చెప్తున్నారు. ఓకే, సో ద నెక్స్ట్ వన్, సాడిల్ అంటే ఏంటి చూడండి, పర్మనెంట్. ఇట్స్ నాట్ టెంపరరీ, లెస్ట్ ఇట్ ఇస్ పర్మనెంటే, టెంపరరీ కాదు. శాశ్వత స్థానం. ఓకే, దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి ఇట్స్ అ నౌన్. మీనింగ్ చూడండి, ఎట్ ద టాప్ పొజిషన్ ఆర్ ఇన్ ద పర్మనెంట్ పొజిషన్. దీని సినోనిమ్స్ చెక్ చేయండి. మేనేజింగ్ అనొచ్చు, డైరెక్టింగ్ అనొచ్చు, ఎట్ ద హెల్మ్ అనొచ్చు. యాంటోనిమ్స్ ఏమవుతాయి, అన్బర్డెన్, రిలీవ్డ్, లైటెన్. ఓకే, యూసేజ్ చూడండి. ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్, ఏ డెకేడ్ లేటర్ ఐఐటి తిరుపతి ఫర్మ్లీ ఎస్కాన్స్డ్ ఇన్ ద సాడిల్. సేమ్ మనం చూసాం. సో ఐఐటి తిరుపతి ఫర్మ్గా ఎక్కడ ఎస్టాబ్లిష్ అయింది అంటే ఇన్ అ పర్మనెంట్ ప్లేస్. ఎందుకంటే ఇట్ గాట్ ఇట్స్ ఓన్ బిల్డింగ్. అప్పటిదాకా రెంటెడ్లో ఉండేది, చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. నెక్స్ట్ వన్, సి జనరల్గా సో మనకి ఆదిత్య అంటే బాగా తెలుసు కదా. నౌ ఆదిత్య బికేమ్ అ యూనివర్సిటీ కదా. చూడండి, ఆదిత్య యూనివర్సిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద పర్మనెంట్, ఇన్ ద సాడిల్. Now it is established in a permanent place after a long struggle. చాలా ఇయర్స్ ఏయు అఫిలియేషన్లో, ఏకేఎన్యు అఫిలియేషన్లో ఉండిపోయింది. ఇప్పుడు ఏమొచ్చేసింది, దానికి ఒక పర్మనెంట్ స్టేటస్, యూనివర్సిటీ వచ్చేసింది అనమాట. ఓకే, సో ద నెక్స్ట్ వన్, స్లామ్ చేయడం అంటే ఇక్కడ చూడండి ఒకసారి ఏమవుతుంది, వీళ్ళందరూ ఈమెని పాయింట్అవుట్ చేస్తున్నారు. అంటే నువ్వే తప్పు చేసావు అని చెప్తున్నారు. సో స్లామ్ ఈజ్ క్రిటిసైజింగ్. ఓకే, స్లామ్ అంటే ఏంటి, క్రిటిసైజ్ సివియర్లీ. తెలుగులో చూడండి, తీవ్రంగా విమర్శించడం. ఓకే, సో ఈ స్లామ్ అనేది మనకి వర్బ్గాను యూజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం నౌన్గా కూడా యూజ్ చేయొచ్చు. సో దీనికి వర్బ్ అయితే ఏంటి అంటే, మనం డోర్ చూడండి, డోర్ చాలామంది ఇట్లా హార్డ్గా వేసేస్తారు, దట్ ఈస్ కాల్డ్ స్లామ్. అలా వేసినప్పుడు ఏమవుతుంది, డోర్ మనకి సౌండ్ వస్తుంది కదా. సో దాన్ని కూడా స్లామ్ అనొచ్చు. అండ్ ఇక్కడ న్యూస్ పేపర్లో తీసుకున్న మీనింగ్ ఏంటి అంటే క్రిటిసైజ్ సివియర్లీ, సివియర్గా క్రిటిసైజ్ చేయడం. ఓకే, సో దాని నౌన్ మీనింగ్ కూడా అంతే, ఏ లౌడ్ బ్యాంగ్ కాస్డ్ బై ద ఫోర్స్ఫుల్ షట్టింగ్ ఆఫ్ సంథింగ్. ఏదైనా గట్టిగా ఫోర్స్ఫుల్గా వేస్తే అది ఏం సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ని కూడా మనం స్లామ్ అంటాం. ఓకే, సినోనిమ్స్ చూడండి, సెన్స్యూర్, కండెమ్, డినౌన్స్, లాంబెస్ట్, డెనిగ్రేట్. అంటే క్రిటిసైజ్ చేస్తున్నాం అంటే మనం ఒప్పుకోవట్లేదు, మనకి నచ్చలేదు అని అర్థం. యాంటోనిమ్స్ చూడండి, లార్డ్, నచ్చింది కాబట్టి ప్రైజ్ చేశాను, నచ్చింది కాబట్టి అప్రిషియేట్ చేశాను. అక్లెయిమ్, ఎగ్జాల్ట్. యూసేజ్ చూడండి, ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్, లీడర్స్ స్లామ్ వక్ఫ్ యాక్ట్, కాల్ ఇట్ అన్కాన్స్టిట్యూషనల్ ఎట్ కర్నూల్ మీటింగ్. కర్నూల్లో మీటింగ్ జరిగింది రిగార్డింగ్ వక్ఫ్ బిల్. అయితే అందులో కర్నూల్లో మీటింగ్కి వచ్చిన లీడర్స్ ఏమన్నారంట, ఈ వక్ఫ్ బిల్, ఈ వక్ఫ్ యాక్ట్ అనేది అన్కాన్స్టిట్యూషనల్, అంటే కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా జరుగుతుంది అని అందరూ ఏం చేశారంట, ఈ వక్ఫ్ యాక్ట్ని క్రిటిసైజ్ చేశారు. సో ద సెకండ్ వన్ ఇన్ జనరల్ చూడండి, ద కమెంట్ ఓన్లీ స్లామ్డ్. ఎవరో ఒక కమెంట్ చేశారంట, అయితే ఈ కమెంట్ స్లామ్ మాత్రమే చేసింది, క్రిటిసైజ్ మాత్రమే చేసింది. ఓకే, బట్ హ్యాడ్ నో అనాలిసిస్ ఎట్ ఆల్. దానికి బేస్ ఏంటి, నువ్వు క్రిటిసైజ్ చేయడానికి అని అంటే బేస్ లేదంట, ఒక ప్రూఫ్ లేదంట, బట్ ఆ కమెంట్ మాత్రం క్రిటిసైజ్ మాత్రమే చేసిందంట. ఓకే, సో ద నెక్స్ట్ వన్, అల్లే. అంటే చూడండి, తగ్గించడం. ఇక్కడ ఒకసారి ఈ పిక్చర్ చూస్తే ఈ టాయ్స్ ఉన్నాయి కదా, ఈ టాయ్స్ ఏమవుతున్నాయి, వాటి సైజ్ ఏమవుతుంది చెక్ చేయండి, తగ్గిపోతుంది. సో డిక్రీజ్.
ఓకే, సో అలే మీన్స్ డిక్రీజ్. సో ఇట్స్ అ వర్బ్. మీనింగ్ చూడండి, డిమినిష్ ఆర్ పుట్ ఎట్ రెస్ట్ అంటే తగ్గిపోవడం కదా డిమినిష్ అంటే. సో సినోనిమ్స్ చూడండి, రిలీవ్, ఎలివియేట్, రెడ్యూస్, డిక్రీజ్, అస్సువేజ్, మిటిగేట్, పాలియేట్ చెప్పచ్చు. యాంటోనిమ్స్ చూడండి, ఆపోజిట్ ఏంటి డిక్రీజ్కి? ఇంక్రీజ్, ఇంటెన్సిఫై, ఎగ్జాసర్బేట్, అగ్రవేట్, వర్సన్. యూసేజ్ చూడండి, ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్. Stalin asks Modi to allay fears over delimitation. డీలిమిటేషన్ అనే ప్రాబ్లం మీద మీరు స్టేట్మెంట్స్ ఇచ్చి జనాల్ని ప్లీజ్ భయపెట్టకండి, వాళ్ళల్లో డీలిమిటేషన్ మీద ఉన్న భయంని తగ్గించండి అని స్టాలిన్ మోదీ గారిని అడిగారంట. యు నో హూ ఇస్ స్టాలిన్ యాజ్ వెల్ కదా. సో స్టాలిన్ ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు. సో చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు ప్రైమ్ మినిస్టర్కి రిక్వెస్ట్ పెట్టారు, డీలిమిటేషన్ మీద మీరు భయం ఇంకా పెంచకండి, జనంకి భయం తగ్గించండి చెప్తున్నారు. సో ద సెకండ్ వన్ ఇన్ జనరల్ సి, ద రిపోర్ట్ అటెంప్టెడ్ టు ఎడ్యుకేట్ ద పీపుల్ అండ్ అలే ఫియర్స్. ఇక్కడ ఒక రిపోర్ట్ ఇచ్చారంట. ఈ రిపోర్ట్ ఎందుకు ఇచ్చారు అని అడిగితే, పబ్లిక్లో ఉన్న భయం తగ్గించడానికి ఈ రిపోర్ట్ ఇచ్చాము, మీరు జాగ్రత్తగా ఉండండి కానీ భయం పడద్దు అని చెప్తున్నారు. సో ద నెక్స్ట్ వన్, రీఇటరేటెడ్. చూడండి, రీఇటరేటెడ్, అగైన్, ఇటరేటెడ్, టు టెల్ అంటే మళ్ళీ చెప్పడం, మళ్ళీ చెప్పడం, సంథింగ్ విచ్ ఇస్ రిపీటెడ్. ఇక్కడ చూడండి, స్వీట్ సమ్మర్ అని ఏమైంది? రిపీట్ అయ్యింది కదా. సో రిపీట్ ఇస్ నథింగ్ బట్ రీఇటరేటెడ్. ఈడీ ఉంది కాబట్టి ఇట్స్ అ వర్బ్. దాని మీనింగ్ చూడండి, సే సంథింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ నంబర్ ఆఫ్ టైమ్స్, చాలా సార్లు చెప్పడం. సినోనిమ్స్, రిపీట్, రీటెల్, రీస్టేట్, రీహార్స్, ఇటరేట్, ఇంజెమినేట్. ఓకే, యాంటోనిమ్స్, టేక్ బ్యాక్, ఒకసారి చెప్పి లేదని మళ్ళీ కొంతమంది చూడండి డైలాగ్ వేసేస్తారు, ఏమన్నా అంటే ఏమనలే అంటారు కదా. సో టేకింగ్ బ్యాక్. బ్రోకెన్, సగం చెప్పడం. ఇర్రెగ్యులర్, పర్మనెంట్, ఒకటే స్టేట్మెంట్, ఇంకా దానికి రిపీట్ ఏం లేదు, ఒక్కసారే చెప్తారు పర్మనెంట్గా. ఇన్ఫ్రీక్వెంట్, ఇంటర్మిటెంట్. నౌ గో విత్ ద యూసేజ్. ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్, ద చీఫ్ మినిస్టర్. ఎవరు? చీఫ్ మినిస్టర్ reiterated the demand in Coimbatore on Sunday evening over delimitation exercise. Chief Minister delimitation అనే వర్డ్ని లేదంటే డీలిమిటేషన్ అనే పర్టికులర్ ఆస్పెక్ట్ని పదే మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ అంటే కోయంబత్తూర్లో ఆన్ సండే ఇన్ ద ఈవినింగ్. Okay, so the second statement in general, see, he reiterated the points made in his earlier speech. He అనే వ్యక్తి అతను ఎర్లియర్గా ఏదైతే స్పీచ్ చేశారో అందులో ఉన్న మెయిన్ పాయింట్స్కి ఏం చేశారు, మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నారు లేదా చేశారు అని అర్థం. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ ద వర్డ్స్ ఇన్ టుడేస్ హిందూ న్యూస్ పేపర్. సో I'll meet you tomorrow with another set of words. So until then, signing off.